జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కార్పెట్ బాంబింగ్ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ కార్పెట్ బాంబింగ్ జూబ్లీహిల్స్ లో పనిచేయదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కమలనాథులు బగ్గుమన్నారు. సీఎం రేవతుద్దీన్ గా మారి చేస్తున్న మత రాజకీయాలపై ఖచ్చితంగా కార్పెట్ బాంబింగ్ వేస్తామంటున్నారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జూబ్లీహిల్స్ బీజేపీ జాగర్ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పెట్ బాంబింగ్ అంటూ హడావిడి చేస్తే ఊరుకోబోమన్నారు. ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. రేవంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మా కార్పొరేట్ బాంబీలు పాకిస్తాన్లో పేలుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా రాజకీయపరమైనటువంటి బాంబులు కూడా ఇక్కడ కూడా పేలుస్తాము. కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీతో అపవిత్రమైనటువంటి పొత్తుకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా మా యొక్క కార్పొరేట్ బాంబుల రాజకీయమైనటువంటి పేలులు కొనసాగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కార్పెట్ బాంబింగ్ అంటే రేవంత్ బాంబులు అనుకోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్ గా మారి అజారుద్దీన్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు, అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మీకోసం. కార్పెట్ బాంబింగ్ కాదు, మీకు ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజల ఒక బలంతో. బాంబింగ్ అంటే బాంబులేసి పేల్చడం కాదు, ప్రజల ఒక సపోర్ట్తోని ప్రజలకు ఆటం బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు, గద్దె దింపుతారు. ప్రజలందరూ కూడా బాంబుగా తయారవుతారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు అన్నీ కూడా మా విషయంలో మాట్లాడే మమ్మల్ని విమర్శించండి, కానీ దేశాన్ని విమర్శించడం, దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం? జూబ్లీహిల్స్ ఎవరి జాగీర్ కాదన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ లో కార్పెట్ బాంబింగ్ రీసౌండ్ ఇస్తుందా? ఓటర్లు ఏ పార్టీని గెలిపిస్తారు? ఈ నియోజకవర్గం ఎవరి జాగీర్ అన్నది ఈ నెల 14న తేలనుంది.